సో భద్రాచలం రామయ్య 100 సంవత్సరాల పై చరిత్ర ఉండే ఆలయం. ఆయన ఎప్పటికీ దశరథ రాముడే. దశరథి రాముడిగా కొలవాలా? దశరథి రాముడే, దశరథ రాముడే, ఎప్పటికీ దశరథ రాముడే. భద్రాచలంలో ఎవరున్నారు? రాముల వారు ఉన్నారు. తెలంగాణ విడిపోకముందు ఎవరున్నారు? రాముల వారే ఉన్నారు. తెలంగాణ వచ్చాక ఎవరున్నారు? రాముల వారే ఉన్నారు. కాబట్టి ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రతి పండుగ ఇవాళ కాదు రేపు ఒకటి చెప్తాడు, వాడిని ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. మొన్న ఉగాది అదే చేశారు, ఇప్పుడు శ్రీరామనవమి అదే చేస్తున్నారు. ఇక్కడ కేవలం యూట్యూబ్ అనే ఛానల్స్ ద్వారా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ధర్మాన్ని అనుసరించట్లా. గురుగారు 2012 వరకు కూడా రామయ్య గోత్రనామాలు దాశరథి రామయ్యకు సంబంధించిన గోత్రనామాలతో చేశారు. ఎప్పుడైతే చిన్నజయర్ స్వామి గారు దాశరథి రాముడిగా కాదు రామనారాయణుడిగా కొలవాలి అని ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత ఏకంగా గోత్రనామాలే మార్చేసిన పరిస్థితి. ఇప్పుడు కాషాయం కట్టుకొని ఫార్చునర్లు బిఎండబ్ల్యూ తిరిగే వాళ్ళ గురించి నేనేం మాట్లాడతానమ్మా చెప్పు? కాషాయ వస్త్రాలు కట్టుకొని బిఎండబ్ల్యూలు, ఫార్చునర్లు, ఆడీల్లో తిరిగే వాళ్ళ గురించి నేను మాట్లాడడం కరెక్టా? నాకొద్దు. ఏనాడు సన్యసత్వం అంటే ఇది అని నిరూపించాడో జగద్గురు ఆదిశంకరాచార్య, దాన్ని భ్రష్టు పట్టించి ఆస్తులు పెంచుకునే వాళ్ళ గురించి నాకెందుకమ్మా? అసలనే నేను ఏదన్నా మాట్లాడడం అంటూ జరిగితే నా నాన్న నారసింహుడు అనుగ్రహంతో మాట్లాడతా తప్ప నోటికొచ్చిన మాట ఇంకో దానికి వచ్చిన ఇదిలాగా నాది ఉండదు. ఇది మాత్రం వాస్తవం. అంటే పీఠాధిపతులు ఏదైతే చెప్తారో దాన్నే గుడ్డిగా ఫాలో అయ్యే భక్తులు కూడా చాలామంది ఉంటారు. సో ఇట్లా రాముడి విషయంలో ఒక కన్ఫ్యూజన్. నేను కూడా నన్ను అందరూ గురువు గారు అని పిలిచేదానికన్నా నన్ను అప్పాజీ అనో, బాపు అనో, డాడీ అనో పిలిస్తే ఇష్టపడతా. నేను ఆ రకమైన ట్రాన్స్లో ఉండి జనాల్ని మోసం చేసే వాళ్ళని చూసి నాకు నా మీదే ఒక ఆలోచన వచ్చింది. ఒక సగటు మనిషిగా తయారవ్వచ్చు కదా, సగటు మనిషిగా బతకచ్చు కదా. గుండెల మీద నారసింహుడు, గుండెల్లో మా అమ్మ ఉన్నంత వరకు నాకేంటి, చక్కగా చేస్తా. కానీ అటువంటి వస్త్రాలు కట్టుకొని అనవసరంగా మభ్య పెట్టకూడదని నిర్ణయం తీసుకొని నేను ఇట్లా ఉన్నా. ఇప్పుడు చెప్పు, వాళ్ళ గురించి నేను మాట్లాడడంలో అర్థం ఉందా? కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, సాధువులైనా సత్పుంగవులైనా ఎవరైనా సరే ఆ ధర్మాన్ని అనుసరిస్తే గౌరవిస్తా, అదే లేదు. ఆ తల్లి సీతమ్మ తల్లికి సంబంధించిన గోత్రనామాలు కూడా మారిపోయిన పరిస్థితి. కొంతమంది పండితులు కోర్టుకెళ్ళిన సిచ్యువేషన్. శ్రీరామనవమి ముందు భక్తులకు ఒక ఆందోళన పరిస్థితి. భక్తులు ఎప్పటిలాగా శ్రీరామనవమిని చేసుకుంటూ స్వామివారి యొక్క కృపా కటాక్షాలకి పాత్రులవ్వాలని కోరుకుంటున్నా. ఈ స్వామీజీలు, ఈ గురువులు వాళ్ళ స్వార్థం గురించి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. వినాయకుడినే తప్పుపట్టి మాట్లాడిన మహానుభావుల గురించి నేనేం మాట్లాడతానమ్మా? అవునా? వినాయకుడు తన మీద బొద్దింక తిరుగుతుంటే దాన్నే తొలగించలేడు, నన్నేం కాపాడతాడని నేను వినాయకుడినే పక్కన పెట్టాను అన్నట్ట ఓ మహానుభావుడు. ఆ మనిషి గురించి నేనేం మాట్లాడతా? పరమశివుడి గురించి మాట్లాడిన మనిషి గురించి నేనేం మాట్లాడతా? కాబట్టి ఇక్కడ మనం మనుషుల గురించి వద్దు. భద్రాచలం రామయ్య, దశరథ రాముడు, లేదంటే దశరథ రాముడు, భక్తులు ఏమని పిలవాలి? దశరథ రాముడు వీళ్ళు చెప్పారని పిలవరు. దశరథ నందన అనే పిలుస్తారు, రఘుకుల తిలక అనే పిలుస్తారు, అదేంటి శ్రీరామచంద్రమూర్తి అనే పిలుస్తారు. నువ్వు పెట్టావు కదా అని నారాయణ, ఇంకోటి ఇంద్రా సినిమాలో ఏమన్నా చిరంజీవి పేరా శంకర్ నారాయణ అన్నట్టుగా రామనారాయణ అంటానికి అంత లేదమ్మా. ఆయన ఎప్పుడు దశరథ నందనుడే, అయోధ్య రాముడే, శ్రీరామచంద్రమూర్తే. టేక్ దిస్ గ్రాంటెడ్. ఈ కంటెంట్ అంతా నవమి తర్వాత మళ్ళీ ఎవడు మాట్లాడు. అప్పుడు కొత్తగా ఇంకోటి వస్తుంది, మనకి ఇంకో టాపిక్ మీద మొదలు పెడతారు. పనే పాట. ఏకంగా భద్రాచలంలో ఈ 2 వర్గాలుగా చీలిపోయారట పండితులు. అవును, మరి వాళ్ళకి పాపం ఎక్కడి నుంచి ఏమందాయో, ఏ ఆర్డర్లు అందాయో, ఇలా చెయ్యండి అని ఉంటారు కదమ్మా. ఇప్పుడు నాకు సంబంధించిన విధానంలో నాకుంటే నీకు సంబంధించిన నీ వాళ్ళు ఉంటారు. మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, చెడున్న చోట మంచి ఉంటుంది, అంతే. ఇప్పుడు ఇక్కడ సీతమ్మ తల్లి గోత్రనామాలు మారాయని తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది గురుగారు? నేను ఇట్లాంటివి పట్టించుకోనమ్మా. మొదటి నుంచి నా తల్లి నాకేం నేర్పిందో, నా తల్లి నాకు ఏ దారి చూపించిందో, నన్ను ఎలాగైతే చెయ్యమని చెప్పిందో నేను అలానే చేస్తా. భగవంతుడు దిగొచ్చి చెప్పినా చెయ్యను. నా సీతమ్మ తల్లి చెప్పిన విధంగానే బ్రతుకుతా, నా సీతమ్మ తల్లి చెప్పిందే ఆచరిస్తా, నా సీతమ్మ తల్లి చూపించిన మార్గంలోనే వెళతా. ఎంతటి పెద్దటి మహామహులైన పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆపతులు, ఈపతులు నాకు తెలియదు, కానీ నేను మాత్రం మా ఆవిడికి పతినే. సో ఆఖరిగా ఒక ప్రశ్న,
భద్రాచలం రామయ్య కొలువు తీరిన ఆలయంలో ఏం జరగబోతుంది? ఎందుకంటే అక్కడ భక్తుల నుంచి కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది. ప్రధాన అర్చకుల చేతి మీదుగా కళ్యాణం చేస్తున్నారు. ఆయన పైన లైంగిక దాడులకు సంబంధించి కేసులు ఉన్నాయి. ఎండోమెంట్ తొలగించింది. ఆయనకు పెద్దపీట వేయొద్దు, స్వామివారి కళ్యాణం జరిపించొద్దు. డబ్బులుంటే ఏదైనా సాధ్యమేనమ్మా మన దగ్గర. ఇంతకుమించి నేను మాట్లాడడంలో అర్థం లేదు. సో ప్రశాంతంగా రామయ్య సీతమ్మ కళ్యాణం జరుగుతుందా, లేదంటే ఇదే గొడవలు? ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది సీతారామ కళ్యాణమే. సీతారామ కళ్యాణమే. సీతారామ కళ్యాణమే. ఎవడు అన్నా అదే అంటాడు. ఎవడు పెట్టినా ఆ పాటే పెడతాడు. రామనారాయణం అని ఎవడు మాట్లాడు. సీతారామనారాయణం అని ఎవడు చెప్పడు. సీతారామ కళ్యాణం అనే చెప్తారు. సీతారాముల్లాగా ఉండమనే దీవిస్తారు. సీతారామచంద్రమూర్తినే దర్శించుకోమని చెప్తారు తప్ప ఎవడు పడితే వాడు ఏది పడితే అది తగిలిచ్చాడని చెప్పి ఎవడు మాట్లాడు. కాబట్టి అందరూ శ్రీరామనవమి చక్కగా సంతోషంగా సీతారామచంద్రమూర్తిని హాయిగా ఆ సీతారామ కళ్యాణం చూసి ఆయన కృపకి పాత్రులవుతారు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ అదే చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, శుభం భూయాత్.